లవ్ కిల్లర్ పార్ట్ 20. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో విశ్వనాథ్కి ఓ విషయం తెలిసింది. వింటూనే చలించిపోయాడతను. వెంటనే నలుగురు స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్ళి స్నేహితురాళ్లతో కలిసి క్లాస్ రూమ్లో కూర్చుని బాతాకానీ కొడుతున్న జ్వాలాంబిక దగ్గరికి వెళ్ళాడు. హాయ్ విస్సు, ఏమిటిలా వచ్చావు అని అడిగింది జ్వాలాంబిక. నీకోసమే. ఈజ్ ఇట్? నువ్వు నా కోసమే వచ్చావంటే మనసులో అస్తమాను నన్ను తలుచుకుంటున్నావన్నమాట. దట్స్ గుడ్ అంది హుషారుగా. సారీ, అస్తమాను నిన్ను తలుచుకోవాల్సిన అవసరం నాకు లేదు. మరి ఎందుకొచ్చావు? నిన్నడిగి ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవటానికి. ఏమిటా విషయం? మొన్న ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి నువ్వే కారకురాలివని ల్యాబ్ ఇన్ఛార్జ్ మీద కోపంతో నువ్వే ల్యాబ్ను తగలపెట్టావని తెలిసింది. చిన్నగా నవ్వింది జ్వాలాంబిక. అందరికీ తెలిసిన ఆ విషయం నీకు మాత్రం చాలా ఆలస్యంగా తెలిసిందన్నమాట. షాక్ అయ్యాడు విశ్వనాథ్. అంటే ల్యాబ్ను నువ్వే తగలబెట్టావా? అవును. అయితే ఏమిటంట? కేర్లెస్గా ఉన్న ఆమె సమాధానానికి అతని ముఖం ఎర్రబడిపోయింది. ఏమిటా నిర్లక్ష్యం? ఎవరి ప్రాణాలకైనా హాని కలిగి ఉంటే ఏం చేసేదానివి? ఎందుకలా అరుస్తావు? ఎవరూ చావలేదుగా. చావలేదని తేలిగ్గా అంటున్నావా? చచ్చి ఉంటే ఏం చేసేదానివి? ఓ 10 లక్షలు చచ్చిన వాళ్ళ బంధువుల ముఖాన కొట్టి ఉండేదాన్ని. తగలబడిపోయిన ల్యాబ్ విలువకు రెట్టింపు నష్టపరిహారం కాలేజ్ కమిటీ వాళ్ళకి చెల్లించాను. ఇంకెందుకు నీకు ఈ బాధ? అంది జ్వాలాంబిక. నష్టపరిహారం చెల్లించగానే సరిపోయిందా? మరి ఇంకేం కావాలి? చేసిన తప్పుకు శిక్ష అనుభవించొద్దు? ఫక్కున నవ్వింది జ్వాల అతని మాటలకు. అతనంత సీరియస్గా అడుగుతుంటే జ్వాల అలా నిర్లక్ష్యంగా నవ్వటం అక్కడున్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కొందరికి కోపం కూడా వచ్చింది. ఐ పిటీ యూ మిస్టర్ విశ్వనాథ్. నన్ను శిక్షించగల వాళ్ళు ఈ కాలేజీలో ఎవరున్నారు? అంది నవ్వుతూ. నిర్ఘాంతపోయారు విశ్వనాథ్తో పాటు అక్కడున్న అందరూ. ఘోరమైన తప్పు చేసి తనను శిక్షించగల వాళ్ళు లేరని చెబుతుందంటే ఏమిటి ఆమె ధీమా? డబ్బుతో ఏదైనా సాధించగలననుకుంటుందా? ఆమెను ఉద్దేశించి ఏదో అనబోతున్న విశ్వనాథ్ను వారించాడు ఒక స్టూడెంట్. ఈ ఆడరౌడీతో వాదించి లాభం లేదు విశ్వం. వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం పద అన్నాడు మెల్లగా. తల ఊపి తన స్నేహితులతో పాటు అక్కడి నుంచి ప్రిన్సిపల్ రూమ్ వైపు నడిచాడు విశ్వనాథ్. హలో మిస్టర్ విశ్వనాథ్, మీరు ప్రిన్సిపల్ గారితో మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ జ్వాలాంబికను శిక్షించే వాళ్ళు ఇంకా పుట్టలేదు అని వెనక నుండి అరుస్తూ చెప్పింది. ప్రిన్సిపల్ని కలిసిన తర్వాత ఆమె అన్నమాట అక్షరాలా నిజమని రుజువయింది. ఇక ఆ విషయాన్ని గురించి నన్నడిగి ప్రయోజనం లేదు విశ్వనాథ్. దానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలను కమిటీ ఇదివరకే తీసుకుంది. ల్యాబ్ రీకన్స్ట్రక్షన్ ప్రారంభించటం కూడా జరిగింది. సో ప్లీజ్ డ్రాప్ దట్ మ్యాటర్ అన్నారు ప్రిన్సిపల్ గారు. అదేమిటి సార్ అలా అంటారు? కాలేజీ సాంప్రదాయాలను గౌరవించకుండా తన ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన జ్వాలను శిక్షించకుండా వదిలేస్తారా? అన్నాడు విశ్వనాథ్. అవును, జ్వాలను శిక్షించాల్సిందే. విశ్వనాథ్ను సమర్థిస్తూ అరిచారు మిగతా స్టూడెంట్స్. భారంగా నిట్టూర్చాడు ప్రిన్సిపాల్. నో ఛాన్స్. ఇప్పుడు ఆమెను శిక్షించేందుకు ఎలాంటి అవకాశము ఆధారాలు లేవు అన్నారు. ఎందుకని?
జ్వాలాంబిక తండ్రి ఒక కోటీశ్వరుడు. ఈ సిటీలో ఆయనకు అపరిమితమైన పలుకుబడి ఉంది. తన కూతురు కోపంతో కాలేజ్ ల్యాబొరేటరీ తగలబెట్టిందని తెలియగానే నేరం ఆమె మీదకి రాకుండా చేయవలసిన ఏర్పాట్లను ఆయన చకచకా చేసేశాడు. మంటల్లో నాశనమైన ల్యాబ్ విలువకి రెట్టింపు అమౌంట్ కమిటీకి పే చేశారు. అంతేకాదు, కమిటీ మెంబర్లు ఒక్కొక్కరికి ఖరీదైన కానుకలు పంపించాడు. దాంతో వాళ్ళు గప్చిప్ అయిపోయారు. అన్యాయం, దారుణం, మనం వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడొక స్టూడెంట్. లాభం లేదు, పద్ధతి ప్రకారం పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం వాళ్ళ దర్యాప్తు పేరుతో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని కేసును ముగించటం కూడా జరిగిపోయింది అన్నాడు ప్రిన్సిపాల్. అది యథార్థం కాదని మీరు చెప్పలేదా సార్? ఆ ప్రశ్నకు అదోలా నవ్వాడు ప్రిన్సిపాల్. కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన ఉద్యోగిని నేను. వాళ్లను కాదనే ధైర్యం, తెగింపు నాకు లేవు. ఇప్పుడు మీతో చేతులు కలిపి ఈ విషయాన్ని నేను బట్టబయలు చేయవచ్చు. కానీ ఆ ల్యాబ్కు ముందు నా కుటుంబ క్షేమాన్ని గురించి కూడా ఆలోచించాలి నేను. అంతేకాదు, కాలేజ్ పరువు ప్రతిష్టలు బజారున పడకుండా ఉండేందుకు కూడా నేను మౌనం వహించాల్సి వచ్చింది అంటూ తన నిస్సహాయతను వెల్లడించాడు. సారీ సార్, అసలు విషయం తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. మీరున్న పరిస్థితులలో ఎవరైనా అలాగే మౌనం వహిస్తారు అన్నాడు విశ్వనాథ్. నేనే కాదు, ధనవంతుల కంటే బలవంతులు కాని వాళ్ళెవరైనా పరిస్థితులకు తలవంచి బ్రతకాల్సిందే బాధగా అన్నాడు ప్రిన్సిపాల్. అందరూ వెనుదిరిగి క్లాస్కి బయలుదేరారు. ఒక కారిడార్ మలుపులో నిలబడి హాయ్ విస్సు అని పిలిచింది జ్వాల. చివ్వున తల తిప్పి చూశాడు విశ్వనాథ్. హేళనగా ఉన్నాయి ఆమె చూపులు. ఏమన్నారు ప్రిన్సిపల్ గారు? నన్ను కాలేజ్ నుండి డిస్మిస్ చేస్తానన్నారా అని అడిగింది. లేదు. జరిగిన అగ్ని ప్రమాదానికి నేనే కారకురాలనని ఒప్పుకున్నారా? తల అడ్డంగా తిప్పాడు విశ్వనాథ్. మరి దుష్టులకు దూరంగా ఉండటం మంచిదన్నారు. దాని అర్థం ఏమిటో నీకు తెలుసా? విశ్వనాథ్ ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె ముఖంలోకి. ఎవరికీ తలవంచని, దేనికి లొంగని నా గొప్పతనం ఏమిటో తెలుసుకోమని. చిన్నగా తల ఊపాడు విశ్వనాథ్. ఇప్పుడు నేనేమిటో తెలిసిందా? తెలిసింది. ఏం తెలిసింది? ఆడవాళ్లలో నీలాంటి అహంభావులు ఉంటారని, నువ్వొక ఆడ రౌడీవని. విస్సు! దెబ్బతిన్నట్టు అరిచింది జ్వాలాంబిక. షటప్! నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. మరోసారి నన్ను అలా పిలిస్తే మర్యాద దక్కదు. మైండ్ ఇట్ అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా స్నేహితులతో పాటు ముందుకు వెళ్ళిపోయాడు విశ్వనాథ్. జ్వాలాంబిక కోపగించుకోలేదు అతని మాటలకు. కొంచెం కూడా బాధపడలేదు. తన గొప్పతనాన్ని లెక్క చేయని అతనిలోని ఆ మొండితనమే ఆమెకి నచ్చింది. అదే అతని పట్ల ఆమెను ఆకర్షితురాల్ని చేస్తోంది.